సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మల్లేష్. మనం ఈరోజు పోతున్నాం శిల్పారాం. సో మీ కళ్ళతోటి చూడలేరు కానీ నా కళ్ళతోటి మీకు చూపిస్తాను అక్కడ ఎన్ని ఫ్యూచర్స్ ఉన్నాయో. ఈ రోజు వీడియో అయితే సూపర్గా వస్తుంది గైస్, లెట్స్ గో. సో ఫైనల్లీ అయితే మనం శిల్పారాంకి వచ్చేసాం గైస్. చూడొచ్చు ఇక్కడ నా వెనకాల ఉంది. జనాలు ఇక్కడ రావడానికి కారణం ఏంటి, లోపల అసలు అంత స్పెషల్గా ఏముంది అదంతా నేను నా కళ్ళతోటి పిచ్చబోతున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్. టికెట్ 60 రూపీస్ గైస్. టికెట్ అయితే చూస్తారు. ఫస్ట్ లుక్ గణపతి పాప మౌర్య. సో 2 సైడ్ అయితే దీనికి ఎంట్రీ ఉంది గైస్. మనం ఈ సైడ్ నుంచి పోదాం, లెట్స్ గో. సో లోపలైతే ఇక్కడైతే చాలా బాగుంది. ఫైనలీ లోపల కొద్దిగా ఈ ప్లేస్ అయితే కొద్దిగా బ్యూటిఫుల్గా అనిపించింది. ఫ్యామిలీ తోటి అయితే ఓకే పర్లేదు. ఇంకోటి వచ్చేసి మనము సండేకి ఇక్కడ శిల్పారాంలో ఒక ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటాయి. ఒక స్టేజ్ కూడా ఉంది ఇక్కడ. నాకైతే నచ్చింది స్టేజ్. ఒకసారి మీరు చూడొచ్చు. ఆ ప్లేస్లో చాలా వరకు మేల్స్ అండ్ ఫీమేల్స్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది సండే రోజు ఉంటాయంట. ఇదంతా కూర్చున్న ప్లేస్ గైస్. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడైతే గైస్ చాలామంది లేడీస్ పర్ఫార్మెన్స్ రోజు నాట్యం చేస్తారు కదా. ఒక దేవుడి బొమ్మ కూడా పెట్టుకున్నారు ఇక్కడ. చాలా బాగుంది. చూడొచ్చు ఇక్కడ సాక్షాత్తం ఆ పరమశివుడే తాండం ఆడుతున్నట్టు. ఇక్కడ మెయిన్ ఏంటంటే గైస్, శిల్పారాంలో నాకు నచ్చింది ఏంటంటే చాలా వరకు మన పురాణ కథలో అప్పట్లో ఇలాంటి ఇల్లు వాడేవారు అన్నమాట. అప్పట్లో ఇలాంటి ఇల్లు ఉండేవి. సో ఇప్పట్లో అయితే మనకి ఎక్కడ కనిపించవు. ఐ మీన్ నేనైతే చూడలేదు. సో మనం శిల్పారాంలో ఇలాంటివి చాలా చూడొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి ఆ సైడ్ కూడా చూడొచ్చు మనము. సో ఇక్కడ చూడొచ్చు గాయస్ ఎన్ని సామాన్లు ఉన్నాయో. మనం కాఫీ కానీ అన్నం తినేవి ఐటమ్స్ కానీ ప్లేట్స్. సో ఇలాంటి అయితే చాలా ఐటమ్స్ అయితే రకరకాలుగా కొద్దిగా స్టైల్గా అయితే ఉన్నాయి గాయస్. ఇక్కడ చూడొచ్చు మనము. పాత బొమ్మల్స్ కూడా ఉన్నాయి. మనము ఇంటికాడ అన్నము చికెన్ మటన్ అలాంటివి వండుకునే పాత వంటకాల్లో అయితే ఇలాంటి కుండలోనే చేస్తారు గైస్. మీరు చూడొచ్చు ఇక్కడ. కొత్త ఐటమ్స్ అన్నీ కొనుక్కోవాలని అనుకుంటే పక్క శిల్పారాంకి అయితే రావాల్సిందిగా అనుకున్నాను నేను. చాలా బాగున్నాయి ఇక్కడ. బయట ఇలాంటివి అయితే అసలు ఇక్కడైతే మనం కొన్ని చూడొచ్చు. పెట్టే విధానం, ఆ డిజైనింగ్ చాలా బాగుంది. ఇక్కడ చాలా వరకు అయితే సామాన్లు ఉన్నాయి కదా. అంటే సండే రోజు ఇక్కడైతే వచ్చేయండి. చాలా వరకు సో आपका क्या है? ये हाँ देख सकते गैस, ये पूरे सामान अन्ना जो है इस पे काम करता. अन्ना ही ओनर है इसमें. तो कितना डेली कितना बहुत बेचता रहता है ना? 2000 एक दिन में बहुत कस्टमर कितना कम ही चल रहा है. अभी तो कम ही चल रहा है. आप एडवर्टाइजमेंट करो. इसमें तो मेरे को बहुत पसंद लगे. क्यों बोले तो इसमें बाहर जो नहीं मिलता है इधर मिलता है. तो शिल्पाराम में तो बहुत अच्छा आइटम्स है इधर तो. सो गणेश का भी क्या वो कॉफ़ी का बहुत बाहर तो ये टाइप में डिज़ाइन नहीं कर सकते. सो वो ऐसे रखने के भी डिज़ाइन तो बहुत अच्छा लगा मेरे को. कभी भी गए तुम आना बोले तो शिल्पाराम को आके एक बार चिकन मटन कुछ भी आप करना बोले तो ऐसे ले सकते हैं. आपको बहुत उसमें टेस्ट दूसरा लेवल आएगा. मैं 100% गारंटी दे रहा हूँ, दूसरा लेवल आएगा. సో ఇక్కడ కూడా చూడొచ్చు గైస్. అన్నయ్య ఏదో పనిలో ఉన్నాడు. అవి ఇంట్లో కూర్చొని ఇలాగ టేబుల్స్ లెక్క ఉన్నాయి. బాగున్నాయి గైస్. మనం ఇక్కడ చూస్తే మన మెడలో వేసుకునే హారాలు, కొత్త డిజైన్స్.
दरी बनता है, उसके अलावा किसी भी स्टेट में नहीं बनता है। ये मिट्टी है ना, ये अलग ही होता ना? ये गुजरात से बिहार से निकलता है, इसका मिट्टी राजस्थान से पत्थर आता है, बॉम्बे से इसके कलर आते हैं, सब ये माइक्रो शेप होता है, ओन प्रूफ और लैंड फ्री होता है। సో గైస్ आप लोग जो सुना हुआ है ना, మీరైతే విన్నారు కదా. సో ఒక్కొక్క రాజస్థాన్ బీహార్ నుంచి ఆ టైప్లో ఈ మట్టితోటి అయితే ఇక్కడున్న మట్టితోటి అయితే చేయరు వీళ్ళు. బయట ఉన్న మట్టితోటి ఆ ప్రోడక్ట్స్ అనేవి అన్ని క్వాలిటీకి అయితే ఉంటాయి ఈడ. సో మీరు బయట కొనలేనివి చాలా వెరైటీస్ ఉన్నాయి గైస్. మనం ఇంట్లో యూజ్ చేసుకున్నది చాలా వరకు దీంట్లో అయితే మనం మట్టితో వాడిన చాలా వరకు అవే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఈ కాలంలో అయితే అందరూ ప్లాస్టికే వాడుతున్నారు. సో దాన్ని తగ్గించడానికి మీరు పోయే వరకు అయితే ఒక 2-3 ఐటమ్స్ అయితే పట్టుకోబోతాను. ఇక్కడ వచ్చేసి గైస్ నేను ఇంకో వెరైటీస్ చూశాను. ఎప్పుడైనా మనము ఒక రాయి మీద, ఒక చెట్టు కింద ఒక రాయి మీద, లేకపోతే ఒక ఆర్టిస్ట్ ఒక పేపర్ మీద దేవుడి బొమ్మ గీయడమే చూసాం, కానీ నేనైతే ఇంతవరకు అయితే చెక్క మీద ఒక దేవుని బొమ్మ అయితే నేను గీయడం అయితే నేనైతే చూడలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఆ కళాకారుడు ఆర్టిస్ట్ ఎవరో కానీ చాలా బాగా గీశాడు గైస్. ఎంత బాగుందంటే మీ కళ్ళతోటి మీరే చూడండి. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు మనము. ఇక్కడున్న పడవలని అవి కనిపించేవి. ఒక్కొక్క దానికి ఎంత రేటు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ సో మ్యాక్సిమం ఐ హోప్ వచ్చిన కస్టమర్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను గైస్. నేనైతే మా ఊర్లోనే చూసేవాడిని, గొర్రెలు కాపలోరు అలాంటివి అంటారు కదా. సో నాకైతే పలకడం అంత పూర్తిగా అయితే వస్తలేదు, కానీ ఇక్కడ మీకు చూపిస్తే అది నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అది చూడగానే చూపిస్తాను చూడండి. హే డాగ్, హాయ్ రా బంగారు. ఏ నాన్న బోండం. ఓకే గైస్, ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను. దీంట్లో ఫిష్ ఒక వాటర్ ఫాల్స్లో అంటే ఒక సముద్రంలో ఎలా ఉంటాయో కొన్ని కలర్స్ ఫిష్ అయితే ఇక్కడ ఉన్నవి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అయితే వచ్చి ఎంజాయ్ చేయడము చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పక్కన స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ బాత్స్ కూడా చాలా బాగున్నాయి గైస్, చూడొచ్చు. చూపిస్తున్నాను చూడండి. సో చూశారు కదా, అది నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ శిల్పారాంలో ఇన్ని ఉంటాయని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వరకు వీడియో తీస్తున్నాను గైస్. నేను తీస్తూ ఉన్నప్పుడు ఒకటి గమనించాను, ఎక్కడ పోయినా ఒక ప్రేమ జంట అనేది ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారు. సో అంతగా సింగిల్ వచ్చిన వాళ్ళకైతే అంత ప్రైవసీ అనేది లేదు ఇక్కడ. మన చిన్ని కృష్ణ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మన గోపికలు అందరూ నదిలో స్నానం చేసేటప్పటికీ కృష్ణుడు వాళ్ళ చీరల్ని దొంగతనం చెయ్యడము, పట్టుకొని ఫ్లూట్ వాయడము. కృష్ణ మన లిటిల్ కృష్ణ గోపికలతో ఆడిన కొన్ని ఇంకా సంఘటనలు అయితే ఉన్నాయి. అది మీకైతే చూపించబోతున్నాను. ఏంటంటే పక్కన ఒక చెక్క మీద బొమ్మ అయి ఉంది. సో అప్పట్లో కృష్ణుడికి ఎన్ని తలలు ఉన్నాయో నేను కౌంట్ చేస్తా గైస్, మీరు చూడొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11
సో ఇక్కడ కృష్ణ గారికి అయితే లిటిల్ కృష్ణకి అయితే దాదాపు 11 హెడ్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఎన్ని పురాణాలకి సంబంధించిందో నాకైతే అంత తెలీదు. సో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. వాళ్ళతో ఆడిన సంఘటనలు కూడా ఇలాంటి ఒక డిజైన్ పెట్టేసి ఉంచారు దీంట్లో శిల్పారాంలో. కింద కూడా చూసుకోండి గైస్ ఎంత బాగుందో. సో ఇది చూడగానే నా మైండ్లో ఒకటే పాట తిరుగుతూ ఉంది. చూసింది చాలండి. ఇలాంటి వీడియోస్ మీకు రావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.